రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనడాన్ని ప్రోత్సహించడం కోసం పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మరి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద ప్రధానంగా ఎలక్ట్రిక్ 2-వీలర్ కస్టమర్స్కి అలానే ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్స్కి ఎంత సబ్సిడీ వస్తుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఈరోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. వాస్తవానికి మనకి ఫేమ్ 2 స్కీమ్కి ఎక్స్టెన్షనే ఈ పిఎం ఈ డ్రైవ్ అనమాట. అంటే పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ అనమాట. పేరు మార్చి దీని ఎక్స్టెన్షన్తో పిఎం ఈ డ్రైవ్ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద 10,900 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ కింద కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ 2-వీలర్స్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్, ఎలక్ట్రిక్ బస్సులని దృష్టిలో పెట్టుకుని అయితే సబ్సిడీలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. 3,679 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ 2-వీలర్స్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రక్కుల్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఆ పర్టికులర్ సెగ్మెంట్కి అయితే సబ్సిడీలు అయితే కేటాయించడం జరిగింది. ఇక 4,391 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా ఈ సబ్సిడీ అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది. దాంతో పాటుగా 22,000 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎలక్ట్రిక్ 4-వీలర్స్ కోసం కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ 4-వీలర్స్ కోసం ఎటువంటి సబ్సిడీస్ని అయితే కేటాయించలేదు. అంటే ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కున్న వాళ్ళకైతే సబ్సిడీలు అయితే ప్రజెంట్ అయితే ఈ పిఎం ఈ మొబిలిటీ స్కీమ్కి అయితే అందించట్లేదు అనమాట. సబ్సిడీలు ఇవ్వనప్పటికీ కూడా 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ 4-వీలర్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇక 48,400 ఛార్జింగ్ స్టేషన్స్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇది క్లుప్తంగా ఏ సెగ్మెంట్కి ఎంతంత సబ్సిడీలు కేటాయించారు అనేది సమాచారం. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే మనకి దాదాపు 3,000 పైగా కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్స్కి, ట్రక్స్కి కేటాయించారు కదా. ఇందులో ఎక్స్క్లూజివ్గా 2-వీలర్స్కి ఎంత సబ్సిడీ ఇస్తారు అనేది. సో 2-వీలర్స్ కోసం కనీసం 25 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఈ సబ్సిడీ అని చెప్పారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన హెచ్డి కుమారస్వామి గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ 2-వీలర్స్కి 2025 సంవత్సరం మార్చి నెల వరకు కూడా 10,000 రూపాయలు మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. ఏ ఎలక్ట్రిక్ 2-వీలర్ అయినా తీసుకోండి, మ్యాక్సిమం వస్తే 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది అనమాట. నథింగ్ బట్ ప్రజెంట్ ఈఎంపీఎస్ స్కీమ్ కింద ఏదైతే ఈఎంపీఎస్ స్కీమ్లో 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారో అదే సబ్సిడీ ప్రజెంట్ ఇప్పుడు చెప్పిన పిఎం ఈ డ్రైవ్ కింద కూడా 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. సో దీనివల్ల ఎలక్ట్రిక్ 2-వీలర్ కస్టమర్స్కి కొత్తగా ఏమీ సబ్సిడీ అయితే పెరగదనమాట. అది చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఈ సబ్సిడీలు మరింత తగ్గుతాయి, సగానికి తగ్గుతాయి అనమాట. అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి 5,000 రూపాయలు మాత్రమే ఎలక్ట్రిక్ 2-వీలర్కి సబ్సిడీ వస్తుంది. సో ఓవరాల్గా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్కి లైఫ్ టైం ఎంత అంటే 2026 సంవత్సరం వరకు మాత్రమే ఈ సబ్సిడీస్ ఉంటాయన్నమాట. సో ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఎవరైనా కస్టమర్లు కొనుగోలు చేద్దాం అనుకుంటే బెటర్ ఏంటంటే ఈ టైం నుంచి 2025 మార్చి వరకు మాత్రమే 10,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి 5,000 రూపాయలు సబ్సిడీ వచ్చినా మ్యాక్సిమం అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం రా మెటీరియల్ కాస్ట్ ఏమైనా పెరిగింది అనుకోండి, ఈవెన్ 5,000 రూపాయలు వచ్చినా కూడా మళ్ళీ ఎక్స్షోరూమ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే కనిపించదు. సో ప్రజెంట్ ఎవరైనా ఎలక్ట్రిక్ 2-వీలర్ కొనుగోలు చేద్దాం అనుకుంటే ఇప్పుడున్న 2025 సంవత్సరం మార్చి ఈ పర్టికులర్ టైం లైన్లో కొనుక్కుంటే కనుక కొంచెం బెనిఫిట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్లో కూడా సిమిలర్ అనమాట, కాకపోతే కొంచెం ఎక్కువ. మార్చి 2025 సంవత్సరం వరకు కూడా ఎలక్ట్రిక్ 3-వీలర్స్కి మ్యాక్సిమం వచ్చి 50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా. నెక్స్ట్ ఏప్రిల్ 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు వచ్చి ఆ పర్టికులర్ సబ్సిడీని 25,000 రూపాయలకి తగ్గిస్తారు అనమాట. సో ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్స్ ఎవరైనా ఆటో సోదరులు ఉంటారో వాళ్ళు కొనుగోలు చేస్తే బెస్ట్ టైం వచ్చి మళ్ళీ 2025 సంవత్సరం మార్చి లోపు, ఇప్పటి నుంచి 2025 సంవత్సరం మార్చి లోపు కొనుగోలు చేసుకుంటే కనుక మీకు ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్రిక్ 2-వీలర్, మరి ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, కస్టమర్లకి పెద్దగా ఏం బెనిఫిట్ ఏం కలగట్లేదు కదా, నిజంగా ఎక్కువ సబ్సిడీ వస్తే బెస్ట్ కదా అని చెప్పి. సో ఇక్కడ క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే పాస్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎల్లకాలం మీకు సబ్సిడీస్ అయితే ఉండవు. ఒక టైం లిమిట్ వరకు కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలని అడాప్ట్ చేసే వరకు మాత్రమే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా ఒక సూచన కూడా చేసింది. అందుకనే సబ్సిడీని పూర్తిగా తొలగించేయకుండా కొంచెం తగ్గించుకుంటూ రావడం వల్ల కస్టమర్లు కూడా ఓకే మనం అడాప్ట్ చేసుకోవాలని సిద్ధపడాలి. సో దానికి ఇండికేషన్ గానీ ఇలా తగ్గించినట్టుగా అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చి ఈ పిఎం ఈ డ్రైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే 2026 సంవత్సరం కల్లా ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్లో ఒక 10% అయినా ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ ఉండాలి, సేల్స్ అనేది వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇది క్లుప్తంగా ఎలక్ట్రిక్ పిఎం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం, దాని గురించి సబ్సిడీ కేటాయింపులు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి 3 వీలర్స్ గురించి డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.